కల్కి మూవీ రిలీజ్ అవ్వడంతో ప్రభాస్ యొక్క ఫ్యాన్స్ ఎక్కడ చూసినా వారి ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయడం, నిన్న రాత్రి నుంచే బెనిఫిట్ షోస్ అని, మార్నింగ్ షోస్ అని టికెట్స్ కోసం తపన పడి అన్ని టికెట్స్ సంపాదించుకొని మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మన వెనక ఉంది కల్కి మూవీలో ది మోస్ట్ ఇంపార్టెంట్ కార్, దీన్నే బుజ్జి అని కూడా అంటారు. ఈ కార్కి మూవీలో ఎంత మన హీరోస్కి ఎంత అయితే వాల్యూ ఉందో ఇది కూడా అంతే పెద్ద రోల్ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. దీన్ని తయారు చేసిన విధానమైనా కానీ తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఇదొక పెద్ద గొప్ప ఇన్నోవేషన్ అని కూడా చెప్పొచ్చు. దీన్ని తయారు చేసిన విధానమైనా కానీ, దానికి సీటింగ్ అయినా, అది రన్ అయ్యేది కానీ అన్నీ విచిత్రంగానే ఉన్నాయి, కొత్తగా ఇన్నోవేటివ్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ టైర్లను చూసినా కూడా ఒక్కొక్కటి మన నార్మల్ టైర్స్ కంటే కూడా భారీ ఎత్తుతో కానీ బలంగా కానీ ఉన్నాయి. ఎలాంటి సర్ఫేస్లోనైనా కూడా ఇది వెళ్ళగలిగే అంత స్టెమినా ఉన్న కార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ బుజ్జి అనేది, చిట్టి బుజ్జి, ఇది కూడా మనకి మూవీలో చాలా పెద్ద రోల్ ప్లే చేసిందనే చెప్పుకోవచ్చు. దాని పాత్ర కూడా చాలానే ఉంది. ఇప్పుడు మనం కార్ ఫ్రంట్ సైడ్ నుంచే చూసాం, బ్యాక్ సైడ్ నుంచి కూడా చూద్దాం అది ఎలా ఉంది అనేది. సో కార్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనికి కూడా బ్యాక్ సైడ్ కూడా ఒక టైర్ ఇచ్చారు. ఈ వెనకాల నుంచి కొంచెం ఇన్నోవేటివ్గా ఈ బుల్లెట్స్ లాగా వచ్చినట్టు కొంచెం కొత్తగా ట్రై చేశారు. ఇది ఇన్నోవేట్ చేయడానికి గల దీన్ని ఇలా ఇన్నోవేటివ్ చేయడానికి ఐడియాస్ ఎవరిచ్చారు, దీన్ని తయారు చేయడానికి ఎంత శ్రమ పడ్డారు అన్నది ఇక్కడ మేనేజర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో మీరు ఈ కార్ని ఇలా తయారు చేయడానికి మీకు ఐడియా ఎవరిచ్చారు? తయారు చేసింది నేను కాదండి, ఐడియా వచ్చింది మా డైరెక్టర్ గారికి. డిజైనింగ్ అది తయారు చేసింది నితిన్ జిహాని అని ప్రొడక్షన్ డిజైనర్. సో వాళ్ళిద్దరూ అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఒక పెద్ద టీమే ఉంది ఈ కార్ వెనకాల. 2019 నుంచి దీని డిజైన్స్ అన్ని ప్లాన్ చేసుకుంటే 2021లో ఒక ఫైనల్ డిజైన్కి వచ్చి 2021లో బిల్డ్ స్టార్ట్ చేసాము. సో అంటే ఇప్పుడు ఈ కార్ అనేది మన నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే కార్స్ లాగానే రన్ అవుతుందా? రన్నింగ్ అయితే అలాగే ఉంటుంది, బట్ రెగ్యులర్గా కార్స్కి 4 టైర్స్ ఉంటాయి, దీనికి 3 టైర్స్ ఉంటాయి. అండ్ వెయిట్స్ డిఫరెంట్. అండ్ మన రెగ్యులర్ కార్స్కి ఫ్రంట్ స్టీరింగ్ యాక్సిల్ ఉంటుంది, దీనికి బ్యాక్ స్టీరింగ్ యాక్సిల్ అనమాట. సో ఫ్రంట్ టైర్ స్టాటిక్కే ఉంటాయి, ఓన్లీ బ్యాక్ లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది. సో అంటే ఈ కార్ ఏదా రన్ అవుతుంది, అంటే ఫ్యూయల్ తోట లేకపోతే బ్యాటరీ తోట? ఇట్స్ ప్రాపర్లీ ఎలక్ట్రికల్ వెహికల్. ఎస్. సో అంటే ఇప్పుడు దీన్ని అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపుగా బడ్జెట్ ఎంత అయింది? టోటల్ 7 CR అయిందండి. అండ్ ఈ మూవబుల్ వెహికల్ రెడీ చేయడానికి మహేంద్ర టీమ్ అండ్ జయం ఆటో కార్స్ కోయంబత్తూర్లో ఉంటుంది. సో వాళ్ళతో పాటు కొలాబరేషన్ చేసేసాం. అండ్ ప్రాపర్లీ ఇట్స్ ఏ ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా కార్. సో అంటే ఇప్పుడు ఈ టైర్స్ చూసుకున్నట్టయితే మన నార్మల్ టైర్స్ కంటే చాలా బలంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ టైర్స్ని అంటే మహేంద్ర వాళ్ళు తయారు చేశారా లేకపోతే మీ టీం వాళ్ళు డిజైన్ ఇప్పించారా? లేదు, టైర్స్ వచ్చేసి సియట్ కంపెనీ నుంచి తయారు చేశారు. సో యూజువల్లీ ఇది 4 feet హైట్, 36 inches లెంత్ అనమాట. యూజువల్ టైర్స్ కన్నా రెగ్యులర్ టైర్స్ కన్నా చాలా బిగ్ సైజ్ ఇది. సో వాళ్ళకి తయారు చేయడం కూడా ఆల్మోస్ట్ 8 to 10 months పట్టింది రెడీ చేసి ఇవ్వడానికి. సో అంటే ఈ కార్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అంటే లెంత్ విడ్త్ అలా? ఈ విడ్త్ వచ్చేసి 11.6 అండ్ లెంత్ వచ్చి 19 feet, హైట్ వచ్చి 7.6. థ్యాంక్ యూ. సో ఇది ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కార్ని పెట్టారు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి కార్ని ఫొటోస్ తీసుకోవడం కానీ దాన్ని చూసి ఎంజాయ్ చేయడం కానీ చేస్తున్నారు. సో మూవీకి వచ్చిన వాళ్ళకి ఇటు మూవీయే కాకుండా ఇటు కారుతో కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉండేలాగా ప్లాన్ చేశారు. కెమెరామ్యాన్ రామ్తో శ్రావణి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.